ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడడం ఒకంత బాధాకరమైన, ప్రజల కొరకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రతిపక్ష నాయకుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, దొంగే దొంగ దొంగ అంటూ పరిగెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. గతంలో 5 సంవత్సరాలు ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క తీర్పుని అగౌరవపరిచే విధంగా తన పరిపాలన గావించి, ఆ పరిపాలన సమయంలో కొన్ని మాఫియాలను పోషించి, కొంతమంది దొంగలని తన చుట్టూ పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని నిర్లక్ష్యం చేసి పరిపాలనా వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పెట్టించినటువంటి వ్యక్తి. దొంగ చేతికే తాళాలిస్తే ఏమవుద్దో అది 5 సంవత్సరాల కాలం ఈ రాష్ట్ర ప్రజలు ఒక దిగజారిన వ్యవస్థలో, నైతికంగా పతనమైనటువంటి వ్యవస్థలో వాళ్ళు బ్రతుకు జీవుడా అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితులను గమనించాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ ఒక్క వ్యవస్థను కూడా మనుగడలోకి రానియని పరిస్థితి. తన బంధువులను, తనకు అత్యంత ఆప్తులను ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిపతులుగా పెట్టి నువ్వు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. దురదృష్టం, ఆనాడు పరిపాలన చేసినటువంటి వ్యక్తి, ఆయన పేరు చెప్పాలన్నా కొంచెం వెనకాడాల్సి వస్తుంది. మన నోటితో ఆయన పేరు ఎందుకు చెప్పాలి? కానీ ఒక విషయం చెప్పక తప్పదు. నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో దిగజార్చినటువంటి పరిస్థితి. పరకామణి దుర్వినియోగం చేస్తే, పరకామణిలో ఉండి లెక్కింపులో దోపిడీ జరిగితే ఆ దోపిడీని కప్పిపుచ్చే ప్రయత్నం. కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఆ స్వామిని కొలిచి ఆ స్వామి సన్నిధిలోని ప్రసాదం తీసుకుంటే ఆ లడ్డూ ప్రసాదం వారికి, వారి కుటుంబాలకి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి ప్రసాదాన్ని చేశామనేటువంటి ఒక ఆత్మసంతృప్తి ఉండేది. దానిలో దగా. ఏ కార్యక్రమం తీసుకున్నా మాఫియా రాజ్యం నడిచిందే తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయం. ప్రజలు ఇప్పుడిప్పుడే, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమే కాదు, ఆధ్యాత్మికతని దైవంగా భావించేటువంటి, నిత్య పూజలు అందుకునేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రజలు ముందుకొచ్చి, భక్తులు వేలాది మంది ప్రతి నిత్యం 70 నుంచి 80 వేల వరకు, మంచి పండుగ దినాలైతే
1,00,000 దాటేటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు సంతోషంగా గడిపేటువంటి భక్తులకి 5 సంవత్సరాలని మాఫియా సామ్రాజ్యాన్ని పరిపాలనని మర్చిపోయే పరిస్థితుల్లో తగుదునమ్మా అని నువ్వు మళ్ళీ స్క్రీన్ ముందుకొచ్చి టీవీల ముందుకొచ్చి ఏమి జరిగింది, చిన్నదే కదా, అది పెద్దగా చెప్తున్నారే అని మాట్లాడుతుంటే అసలు ఏది చిన్నది ఏది పెద్దది అనేటువంటి వ్యత్యాసం నీకేమన్నా అర్థమవుతుందా? పరకామణిలో హుండీలో దొరికినటువంటి డాలర్లను దోచుకుపోతే అది చిన్న దొంగతనం. ఆ పరకామణి కేసులో నీ హయాంలో ఉన్నటువంటి ఆ వీడియోలన్నీ ఇప్పుడు బయట పెడితే జరిగినటువంటి విధానం అంతా చూస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన నీవు, నీ బంధువులు, నీ ఆప్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఇవాళ విస్తుపోతున్నారు సామాన్య ప్రజలు కూడా. ఎంతో భక్తి విశ్వాసాలతో కోట్లాది మంది ఇచ్చేటువంటి కానుకల్ని దోచుకుపోయేటువంటి వ్యవస్థని నువ్వు తిరుమలలో ఏర్పాటు చేశావు. సాక్షాత్తు సీసీ కెమెరాల్లో వీడియోలు బయటపడితే అది చిన్నదే కదా అంటావు. మరి పెద్దదేంటో ఎలా ఉంటుందో అది ఇంకేమైనా ఉందేమో, మరి నువ్వు ఎప్పుడైనా చెప్పాలనుకుంటున్నావేమో చూద్దాం. భక్తుల యొక్క భక్తి విశ్వాసాలతో నువ్వు ఆటలాడుకునేటువంటి పరిస్థితి. అంత చిన్నదైతే ఏదో $72,000 $9 అని నువ్వు లెక్క చెప్పేవాడివి. అన్ని కోట్ల రూపాయల మీ మధ్య ఎలా చేతులు మారాయి అని అడుగుతున్నా. ఇవాళ వాస్తవాలు నివేదికల్లో ఉన్నాయి. ఇదేమీ రాజకీయ ప్రసంగం కాదు, సాక్ష్యాలతోటి బయటపెట్టినటువంటి వ్యవస్థ ఉంది. ఇవాళ కోట్లాది రూపాయలు ఆ వ్యక్తి యొక్క ధనాన్ని మీరు ఎలా పంచుకున్నారు? మరి అన్ని ఆస్తుల్ని మీరు ఎలా స్వాధీనం చేసుకున్నారు? లోక్ అదాలత్లో కేసులు ఎందుకు రాజీ చేసుకున్నారు? అతని ఆస్తులు రాయించుకొని అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మీరు దోచుకొని పోలీసు అధికారులు ఆనాడు పనిచేసినటువంటి మీ పోలీసు అధికారులను దగ్గర పెట్టుకుని మీరు వంతబాడి ఆ దొంగతనానికి పూనుకున్నటువంటి యొక్క ఆస్తులు కబ్జా చేశారే, నిధులు దోచుకున్నారే. మరి వెంకటేశ్వర స్వామికి కోట్ల రూపాయలు అతని దగ్గర నుంచి రాజీ రూపేణ ఇప్పించామని అంటున్నారే. అంటే $72,000 అయ్యే $9 నోట్లు దోచుకున్న ఆయనకి ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు అతనికి? అతను ఏమైనా కోటీశ్వరుడా? వేరే వ్యాపారాలు ఉన్నాయా? దుర్మార్గంగా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అతనితో రాజీపడి అతని ఆస్తులు కొల్లగొట్టినటువంటి నీ బంధువులు, నీ ఆప్తులు, నీ అధికారులు, నీకు తాబేదారులుగా పనిచేసినటువంటి కొద్దిమంది మొత్తం పరకామణి కేసునే మూసివేసే పరిస్థితి తీసుకొచ్చి దానికి లోక్ అదాలత్ అనేటువంటి ఒక మసిబూసి మారేడికాయ చేసే పరిస్థితి వస్తే ఇంత దుర్మార్గమా? హుండీల్లో డబ్బులు కూడా దోచుకునే పరిస్థితి అంత దిగజారిందా నువ్వు, నీ పరిపాలన? ఇక మీరు ఎవరిని వదిలిపెడతారు? ఆ దేవదేవుణ్ణే వదలనటువంటి మీరు సామాన్య ప్రజలను వదిలిపెట్టారు అంటే ఈ సమాజం నమ్ముతుందా? ఈ రాష్ట్ర ప్రజానికం
విశ్వసిస్తుందా ఇంకా మీ మాటలు? ఇప్పటికైనా కనీసం ఆ దేవదేవుని దగ్గరికి పోయి సాష్టాంగ ప్రమాణం చేసి మేము తప్పు చేశామనేటువంటి మాట అయినా చెప్పండి. లేకపోతే ఆ భగవంతుడు క్షమించడు, ఈ రాష్ట్ర ప్రజానీకం క్షమించదు మిమ్మల్ని.